ఇక మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. రామాయంపేట మండలం పరిధిలోని కార్టియాల ప్రగతి ధర్మారం గ్రామాలలో యూరియా వస్తుందన్న సమాచారంతో ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో వేచున్నారు రైతులు. ఇక అయినప్పటికీ యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు పట్టించుకొని రైతులకు సరిపడినంత యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. మన చెప్పుల లైన్ కూడా పెట్టినాం. తర్వాత ఒకటే సంచి 2 సంచులు ఇస్తా అన్నారు, ఒకటే సంచి ఇస్తారు. మా 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఒక సంచి ఏం సరిపోతుంది. ప్రభుత్వం కొంచెం దయచేసి మాకు ఊరియా ఎక్కడ దొరకలేదు, దయచేసి ఒక 3 ఎకరాలకి ఒక 4 సంచులన్నా సరిపోతాయి, అట్లా అందేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గంట నుంచి నిలబడ్డాం సార్. మేము చెప్పులు అంటే చెప్పులు కూడా 5:30కు సీరియల్లో పెట్టిన అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు. అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరేమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఊరికే సంచి దొరకలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసిన ఆ పొలం ఏమో మళ్ళా పొలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి. 500 చెప్పులు 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఇక్కడ మాకు లారీ వచ్చింది, ఇక్కడ యూరియా లారీ. మళ్ళా ఒక 400 బస్సులు వచ్చినాయి. ఇక్కడ మంది చూస్తే ఒక 500-600 మంది ఉన్నారు. ఇక్కడ ఇక మనిషికి ఒక్కొక్క సంచి అది సరిపోతాయా లేవో, మనిషికి ఒక సంచి ఇస్తామంటారు. మాకు ఉన్నది ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఒక సంచి అది ఏడు కాకుండా అవుతుంది. అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇప్పుడు? అది ఉంది పరిస్థితి. 4 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. 4 గంటలకు వచ్చినాం, రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అది ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇక్కడ? అది ఉంది పరిస్థితి. ఒక 500-600 మంది ఉన్నాం ఇక్కడ. లారీలో వచ్చినాయి ఒక 400 బస్సులు. అవి సరిపోతాయా లేవా? ఇది ఉంది పరిస్థితి మాది. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నాం.